చాలా టేస్టీగా ఉంది. చూడండి రొట్టి చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ టేస్టీ అయిన రొట్టి ఎలాగ చేసేదాన్ని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు మనం బియ్యం పిండి రొట్టి చేయడానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. రొట్టిలో ఉల్లిపాయలు వస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ పెద్ద ముక్కలు లేకుండా ఇలా చాపర్లు వేసి అన్నం కట్ చేసుకున్నామంటే రొట్టి తట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా బాగా వస్తుంది. ఈ ఆకుకూర సబ్సికే సొప్పు అంటారండి కర్ణాటకలో. మన సైడ్ ఈ ఆకుకూర దొరకదు అంటే స్కిప్ చేయొచ్చు, తొందర ఏం లేదు. దొరికితేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర ఒక పావు కట్ట తీసుకుని ఇలా సన్నం కట్ చేసుకోవాలండి. మసాలా రొట్టి అంటే చాలా బాగుండాలంటే ఇవన్నీ పడాలండి. పచ్చిమిర్చి ఒక 4 నుండి 5 సన్నం కట్ చేసుకుని వేసుకోవాలి. పిల్లలు ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి. అలాగే క్యారెట్ ఒకటి తీసుకోండి. క్యారెట్ తురుము వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో గ్లాస్ నీరు వేసి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మనం గోరువెచ్చగా చేసుకోవాలా, మరగబెట్టకూడదు. గోరువెచ్చగా అయితే చాలు. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకుని చిన్న బౌల్ బియ్యం పిండి తీసుకుని అందులో క్యారెట్ తురుము, కొత్తిమీర, అలాగే సబ్సిగే ఆకుకూర అన్నాను కదా, ఆకుకూర వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ మనం సన్నంగా తరిగిన ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బియ్యం పిండి వేసి గోరువెచ్చగా నీరు రెడీ చేసుకున్నాం కదా, ఆ నీరు వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఎక్కువ పలచగా చేసుకోకూడదు. ఏమైనా పలచగా అయిందంటే కొంచెం బియ్యం పిండి వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మనం చపాతీ ముద్దలాగా గట్టిగా రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ వేసి ఉంటాం, నీరు అనేది వదులుతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చట్నీ కోసమని 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/4 కప్పు పుట్నాల పప్పు, పుదీనా ఆకుకూర కొంచెం, కొత్తిమీర కొంచెం తీసుకోవాలి. ఇందులో తెల్లుల్లి రెబ్బలు ఒక 4 నుండి 5, అల్లం మొక్క చిన్నది, పచ్చిమిర్చి 4 నుండి 5, నానబెట్టిన చింతపండు కొంచెం తీసి ఉప్పు వేసి తగినంత నీరేసి నైస్గా చట్నీ గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. రొట్టి స్టార్ట్ చేద్దామా. రొట్టి కోసమని మనం ఆయిల్ కవర్ని ఎలా కట్ చేసుకోవాలా. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఓకే అండి. ఇలా కట్ చేసుకుని దానికి కొంచెం ఆయిల్ అనేది ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి ఈ సైజు మనం బియ్యం పిండి కలిపిసి పెట్టాం కదా, ఈ సైజు తీసుకోవాలి. ఒక రొట్టికి ఈ సైజు ఉంటేనే బాగుంటుందండి. ఇలాగా చుట్టూరు మనం ఒత్తుకోవాలి. ఒబ్బట్లు ఎలాగ ఒత్తుతామో అలా ఒత్తుకోవాలి. మనం ఎడ్జెస్ రౌండ్కి రావడం లేదని జడక్కర్లేదండి. ఇలా సెట్ చేసుకుని మనం ఒత్తుకున్నామంటే రొట్టి అనేది రౌండ్గా షేప్గా మంచి షేప్గా వస్తుంది. కొన్ని టిప్స్లు ఇలా ఫాలో అయితే మంచి రొట్టెలు రెడీ అవుతుంది. కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక దోశ తవా పెట్టి రొట్టెలు నిదానం తీసేయాలండి, లేకపోతే విరిగిపోతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఒత్తుకున్నప్పుడు నూనె వేసాం కాబట్టి ఇప్పుడు దోశ తవా మీద నూనె వేయొద్దండి, ఎక్స్ట్రా నూనె అవుతుంది. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అదే నూనె చాలు. ఇది చూడడానికి కలర్ఫుల్గా ఉందా, అలాగే తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి చేశారంటే పిల్లలు ఇష్టపడి తింటారు, మీకు కూడా చాలా ఇష్టపడుతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందని నేను చెప్పే కన్నా మీరు ఒకసారి ఇలా రొట్టెలు చేసుకొని తినండి, అప్పుడే మీకు ఒరిజినల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక రొట్టి ముక్క తీసుకొని చట్నీలో ముంచుకొని తింటే ఉంటుంది స్వామి రంగా, వావ్ ఏం టేస్ట్ అని అంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.